హాయ్ హలో దిస్ ఈజ్ సీతా శ్రీకర్ ఫ్రమ్ గుంటూరు. వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. ఎలా ఉన్నారండి అందరూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మీకు నేను కొత్తగా రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి యురేకా ఫోర్బ్స్ వాళ్ళదనమాట. రోబో ఎల్వాక్ వాయిస్ ప్రో. ఇది మేము యురేకా ఫోర్బ్స్ వాళ్ళది ఆల్రెడీ మేము వాటర్ ప్యూరిఫైయర్ వాడుతున్నాం అనమాట 12 years నుంచి. అందుకని ఆ కంపెనీ యానివర్సరీ సందర్భంగా మాకు ఈ రోబో వచ్చి 20,000కి వచ్చిందనమాట. వాళ్ళే వచ్చి మొత్తం డెమో ఇచ్చి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి దీన్ని మొబైల్ ద్వారా కూడా ఆపరేట్ చేయడానికి మొబైల్లో కూడా యాప్ ఇన్స్టాల్ చేసి మొత్తం మ్యాపింగ్ అంతా చేసి వెళ్ళారనమాట. ఇదిగోండి చూడటానికి ఈ బాక్స్లో వచ్చింది. ఎక్కడికైనా మనం వేరే దగ్గరికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. కారు ఉన్న వాళ్ళైతే ఏముంది, ఇబ్బంది ఏం లేదు కదా. ఇదిగోండి ఇట్లా ఉంటుంది అనమాట. పైన పవర్ బటన్, హోమ్ బటన్ 2 కనిపిస్తున్నాయి కదా. సైడ్ ఇంకొక బటన్, అదేమో వాటర్ ట్యాంక్, డస్ట్బిన్. పవర్ బటను, హోమ్ బటన్, సైడ్ ఒక బటన్ ఉంటుంది అనమాట. అది ఆపరేట్ చేస్తేనే ఆన్ అయ్యిద్ది. ఇది వచ్చి ఇలా ఉంటుంది అనమాట. మనకి ఇందులో 2 మాప్స్, 2 సైడ్ బ్రషెస్ ఇస్తాడు. ఇదిగోండి సైడ్ బ్రష్ అతను చూపిస్తున్నాడు కదా, బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి మనకి అన్నీ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాడు మొత్తం. ఇది సైడ్ బ్రష్ అనమాట. మామూలుగా మనం ఊడవడానికి ఉపయోగించే దాన్ని అన్నమాట. ఇది వచ్చి డస్ట్బిన్ లోపల ఫైన్ దుమ్మును కూడా మొత్తం లాగేస్తుందండి, ఫిల్టర్ అనమాట. అదేమో డస్ట్బిన్, అదేమో చార్జర్ అనమాట. ఇది వచ్చి ట్యాంక్, డస్ట్బిన్ 2 అటాచ్ చేసేసుకోవచ్చు అట్లా. ఇది వచ్చి ట్యాంక్. ఇందులో మినరల్ వాటర్ మాత్రమే పోయాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అదనమాట ట్యాంక్, డస్ట్బిన్ ఇట్లా అటాచ్ చేసేసి దాని కింద గ్యాప్ కనిపిస్తుందంటే ఆ గ్యాప్లో పెట్టాడు. తర్వాత మాప్ని అట్లాగా ఒక ప్లాస్టిక్ది అట్లా ఇస్తారు. ఆ మాప్ షేప్లో ఉంటుంది అనమాట. అది కూడా ఆ మాప్ని దానికి అట్లా అతికిచ్చేయడమే. దాన్ని సబ్బు పెట్టి రుద్దేసి మురికిపోవాలని చెప్పి బ్రష్ కొట్టేసి అట్లా చేయకూడదండి. మామూలుగా షింక్ కింద పెట్టేసి మామూలుగా మన చేత్తో వాష్ చేసేసి మామూలుగా ఆరేసుకోవడమే. అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవడమే. ఇవి 2 ఇస్తాడు అనమాట కంపెనీ వాడే. మాప్స్ 2, బ్రషెస్ 2 ఇస్తాడు. అట్లా పెట్టుకుని ఆ ట్యాంక్కి వెనకాల 2 హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో పెట్టేయడం. ఇప్పుడు చూపిస్తాడు చూడండి అబ్బాయి. అట్లా తీసేసుకోవడం క్లీనింగ్ చేసి తర్వాత. మీకు నా వీడియోలో మొత్తం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అదిగోండి ట్యాంక్, డస్ట్బిన్ బ్యాక్ సైడ్ అనమాట. అలాగే అటాచ్ చేసేసుకోవడం మాప్ని. మొత్తం వాళ్ళు డెమో ఇచ్చి మ్యాపింగ్ మొత్తం చెప్పి వెళ్ళారనమాట. నేను ఇది ఉగాది రోజు, రేపు ఉగాది అనగా బుక్ చేసుకున్నాం అనమాట. అందుకని ఇప్పుడు మే మంత్లో దీన్ని మొత్తం చూసి ఇది ఎట్లా ఉందో చూసి మీకు ఇది రివ్యూ ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇది మొబైల్లో ఎట్లా చేసుకోవాలి అంటే ప్లే స్టోర్కి వెళ్ళి స్మార్ట్ లైఫ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులోకి లాగిన్ అయితే అందులో డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. వెరిఫికేషన్ కోడ్స్ అవన్నీ ఫిలప్ చేస్తే మనకి ఇట్లా హోమ్ పేజ్ ఉంటుంది అనమాట. అక్కడ చూసారా మై హోమ్ అని ఉంది. హోమ్ పేజ్ ఇట్లా ఉంటుంది. అక్కడ ఛార్జింగ్ ఎంత ఉంది రోబోది అని కూడా ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే మ్యాప్ సెట్టింగ్ అయిపోయి ఉందన్నమాట. ఇది మ్యాప్ సెట్టింగ్. అక్కడ 3 dots మోర్ మీద క్లిక్ చేస్తే మ్యాప్ సెట్టింగ్, ఫైండ్ రోబోట్ ఇలాగ ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. మ్యాప్ సెట్టింగ్లోకి వెళ్తే మన ఇంట్లో మనది మొత్తం మ్యాప్ చేసేసి ఆల్రెడీ ఉంటాయి అన్నమాట. దాన్ని యూజ్ మ్యాప్ అని కొడితే యూజ్ మ్యాప్ అనగానే సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇది మా ఇంట్లో లోపల అనమాట. మా ఇంట్లో బయట బాల్కనీ 2 మ్యాపింగ్ చేసేసుకుని పెట్టేసుకుంటాం అనమాట. ఇట్లా చేసి పెట్టేసుకుని ఫోన్లో ఆపరేట్ చేసేసుకోవచ్చు. కానీ దీనికి మాత్రం ఏమి అడ్డు లేకుండా ఉంటేనే దాని పని అది చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. అంటే డోర్ మ్యాట్స్ అట్లాంటివి. నెక్స్ట్ షెడ్యూల్, మనం ఏ టైంలో కావాలంటే ఆ టైంలో షెడ్యూల్ పెట్టేస్తే ఆ టైంకి ఆన్ అయిపోయి క్లీనింగ్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ సక్షన్ మీన్స్ స్పీడ్ అనమాట. క్వైట్, స్టాండర్డ్, పవర్, మ్యాక్సిమం అట్లా. తర్వాత వెట్నెస్ లెవెల్ అంటే మాప్తో పెట్టుకున్నప్పుడు యూస్ చేయడానికి అనమాట. డ్రై, లో, మీడియం, హైలో పెట్టుకుంటే బాగా క్లీన్ అవుతుంది అనమాట. తర్వాత కంటిన్యూస్ క్లీనింగ్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. మిగతా అన్నీ మనకి ఏమీ అవసరం లేవు. ఏ ఆప్షన్స్ ఇచ్చాడు అవన్నీ అదనమాట. మొబైల్లో ఇట్లాగా మనం చేసి పెట్టేసుకోవచ్చు. ఇలాగ ఇది ఇంట్లో మ్యాపింగ్. నెక్స్ట్
బాల్కనీలో మ్యాపింగ్ కూడా ఉంటుంది, బాల్కనీ మ్యాపింగ్ కూడా చేసి పెట్టుకున్నాను. హోమ్ పేజ్లో ఇవన్నీ ఉంటాయి. రూము, సీను, స్మార్ట్, మీ అంటే దాని నేమ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది అన్నీ మనం క్లీన్ చేసుకోవాలంటేనండి ఏమీ అడ్డు లేకుండా పెట్టుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. అంటే డోర్ మ్యాట్లు అలాంటివన్నీ డస్ట్ తీసేసి పక్కన పెట్టుకుంటే చాలా చాలా నీట్గా క్లీన్ చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ మ్యాప్ సెట్టింగ్లో ఇది మొత్తం మా రూమ్స్, అందులో మనకి పిన్ అండ్ గో అనే ఆప్షన్ ఉంటుంది. అంటే పలానా చోట క్లీన్ అవ్వలేదు మనకి, మనం ఆ ప్లేస్ని పిన్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయి క్లీన్ చేసేసి వచ్చేస్తుంది. నెక్స్ట్ రూము, ఏ రూము ఒక రూము ఎప్పుడన్నా వదిలేసింది మ్యాప్ మర్చిపోయి అన్నప్పుడు మనం రూమ్ అని క్లిక్ చేస్తే ఆ రూమ్కి వెళ్ళి క్లీన్ చేసి వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి జోన్, పలానా జోన్లో ఏదో కాఫీ మరకలో ఏయో కనబడ్డాయి మనకి, ఆ ప్లేస్లో క్లీన్ చేయమంటే అక్కడ సెలెక్ట్ అయ్యిద్ది అనమాట, మనకి ఆ జోన్కి వెళ్ళి క్లీన్ చేసేసి వచ్చేస్తుంది. నెక్స్ట్ హోము అయిపోయిన తర్వాత హోమ్ బటన్లోకి వెళ్ళిపోతుంది. ఆటోలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా క్లీనింగ్ చేసేస్తుంది అనమాట. ఆటో అంటే ఆటో క్లీనింగ్ స్టార్ట్ చేసేసుకుని క్లీన్ చేసేసుకుని వచ్చేస్తుంది. వేరే వేరే ప్లేసుల్లో క్లీన్ చేసుకోవాలంటే అట్లా అనమాట. రూమ్ అని, జోన్ అని, పిన్ అండ్ గో అని ఆప్షన్స్. హోమ్ అంటేనేమో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఛార్జింగ్లో వెళ్ళి కూర్చుంటుంది అనమాట. అది మొబైల్లో ఇట్లా మనం యాప్ డౌన్లోడ్ చేసేసుకుని దానిలో మ్యాప్ సెట్టింగ్ చేసేసుకుని పెట్టేసుకుంటే మనం వైఫై కనెక్షన్ మాత్రం ఉండాలండి. దీనికి వైఫై కనెక్షన్ ఫస్ట్ మనం ఇచ్చుకునే మ్యాప్ సెట్టింగ్ చేసుకోవాలన్నమాట ఫోన్ ద్వారా. అయితే మామూలుగా అయితే పవర్ ఆన్ బటన్, హోమ్ బటన్ రెండు ఉంటాయి. పవర్ బటన్ ఆన్ చేసేస్తే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి అయిపోయిన తర్వాత హోమ్ బటన్కి వచ్చేస్తుంది. మీకు ముందు వీడియోలో అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఫోన్లో అయితే ఇదన్నమాట. ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫోన్ ద్వారా చేయాలి అనుకుంటే మాత్రం, కానీ మనం డోర్ మ్యాట్లు అడ్డుగా ఏమీ లేకుండా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ క్లీనింగ్ అండి. చాలా చాలా బాగా నచ్చింది నాకు. 1 మంత్ యూస్ చేసిన తర్వాతే నేను మీకు ఈ రివ్యూ ఇస్తున్నాను అనమాట. అదిగోండి పవర్ ఆన్ చేయగానే ఆటో క్లీనింగ్ అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట, క్లీన్ చేసుకుంటా. కొంచెం ఏమిటంటే ఈ రూమ్స్ అనేవి కొంచెం చిన్నవి అనమాట, అందుకని నేను అడ్డు లేకుండా చూసుకోవాలి. ఇది మ్యాపింగ్ చేస్తున్నారనమాట, మ్యాపింగ్ పెట్టారు. అడ్డు లేకుండా ఇంక అన్నీ తీసి జాగ్రత్తగా ఫస్ట్ రోజు మనం సెట్ చేసేసుకున్నామంటే తర్వాత ఆటోమేటిక్గా అదే చేసేస్తుంది. ఒకవేళ ఎక్కడన్నా మర్చిపోయినా సరే, చెప్పాను కదా ఫోన్లో ఆప్షన్స్ ఉంటాయి, పలానా ప్లేస్లో అదిగోండి డస్ట్బిన్, డోర్ మ్యాట్ ఉన్నాయి, తీసేసి పక్కకు పెట్టేసుకుంటాను. డోర్ మ్యాట్లు కూడా ఫ్లోర్కి అతుక్కుపోయి అయితే ఏమీ అవ్వవు, కానీ తాళ్ళు ఊలుతో చేసినవి కొన్ని ఉంటాయి కదా, పీల్చడానికి అయ్యే కదా మనం తీసుకుంటాం, అట్లాంటి వేస్తే మాత్రం మొత్తం చుట్టుకుపోతాయి. దారాలు అలాంటివి కూడా, చాక్లెట్ ర్యాపర్స్ పెద్దవి అవన్నీ కూడా చుట్టుకుపోయి సౌండ్ మనకు తేడా వచ్చేస్తుంది అది తిరుగుతున్నప్పుడే. అలాంటివన్నీ తీసేసుకోవాలండి. మెయిన్ పెద్ద దారాలు అలాంటివి కూడా, మనం టిఫిన్స్ అవన్నీ చేసి దారాలు కింద ఒక్కోసారి పడిపోతాయి కదా, అట్లాంటివన్నీ చుట్టుకుపోతే ఏంటంటే ఏం లేదు, మన మిషనే పాడైపోతుంది. అందుకని మనం అవన్నీ కొంచెం తీసేసుకుని వదిలేసామంటే చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. అదిగో చూడండి, టేబుల్ కింద చైర్స్ కిందకి అది వెళ్ళే గ్యాప్ ఇస్తే చాలు, చాలా చక్కగా నీట్గా క్లీన్ చేసేస్తుంది అనమాట. ఈ టేబుల్ కిందకి అసలు చీపురు పోనివ్వాలంటే చాలా అన్ని చైర్స్ లాగి మొత్తం తీసి చేసేదాన్ని అనమాట నేను డైనింగ్ టేబుల్ కింద. మీకు అదంతా అదిగో అక్కడే ఉంది కదా డస్ట్ అని మీరు అనుకుంటారు, అది దాని మ్యాప్ ప్రకారం మొత్తం క్లీన్ చేసేసుకుంటుంది. అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏమైనా ఉందా అని చెప్పి మొత్తం చూసుకుని క్లీన్ చేసేసుకుంటుంది అనమాట. అది ఇట్లా టేబుల్ చుట్టుపక్కల మనకి టేబుల్ మీద వాటి మీద కొంచెం దుమ్ము అయ్యి కనపడతా ఉంటాయి కదండి. ఇది యూస్ చేస్తున్న కాడి నుంచి అట్లాగా దుమ్ము కానీ ఏమీ లేదనమాట. అందులో మాకు బాగా ఎలర్జీస్ అవి ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడ దుమ్ము ఉండకుండా చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. చూసారా, అసలు మీకు ఫ్లోర్ తెలుస్తుంది కదా ఎట్లా ఉందో నీట్గా. అదిగోండి మాప్ పెట్టాను, మాప్ కనిపిస్తుందా మీకు తడి కింద, ఇది హాల్ అనమాట. అదిగో మీకు తడి కనిపిస్తుంది కదా, దాంట్లో ఎలా మ్యాపింగ్ చేసుకుందో దాని ప్రకారం చక్కగా క్లీన్ చేసేసుకుంటుంది అనమాట. దానికి సాధ్యమైనంత వరకు దాన్ని ఎంతవరకు వెళ్ళనిస్తే దివాన్ కాట్ కింద అనమాట. ఇది వెళ్ళే గ్యాప్ ఉండాలంతే, సోఫాలైనా దివాన్ కాట్లైనా మంచం కింద అయినా. ఇప్పుడు మీకు
దీన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి అయిపోయిన తర్వాత అని ఫస్ట్ సైడ్ బ్రష్ అని చెప్పాను కదా, వెంట్రుకలు అవన్నీ ఇందులో ఇరుక్కుపోతాయి అన్నమాట. మనం 2 డేస్కి ఒకసారి 1 డేకి ఒకసారి ఖాళీగానే ఉంటాం కదా, చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత వెనకాల ఇంకొక బ్రష్ ఉంటుంది, ఫ్లోర్ మీద తిరిగేది కొంచెం దారాలు వెంట్రుకలు మొత్తం చుట్టుకుపోయి ఉంటాయి అన్నమాట. దానికి నీట్గా తీసేసుకుని క్లీన్ చేసేసుకుని చిన్న చిన్న మట్టి కూడానండి, మట్టి ఫ్లోర్ మీద ఉన్న చీమలు అన్నీ అన్నమాట అందులోనే ఉన్నాయి. మొత్తం తీసి క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేసుకోవడమే. అది అట్లా పెట్టేసుకుని పైన అట్లా వస్తుంది, నొక్కేసి పెట్టేసుకోవడం, అంత ఈజీ. అది పైన అంతా మాప్ పెట్టాం కదా, ఆ తడికి అదంతా అంటుకుపోయింది అనమాట. కానీ ఎక్కడా కూడా మనం మనం అందులో డిటర్జెంట్లు వేయడం కానీ ఏమీ యూస్ చేయకూడదండి. దేన్ని తడితో మాత్రం క్లీన్ చేయకూడదు, ఏదైనా సరే పొడి దాంతోనే క్లీన్ చేయాలి. ఒకవేళ క్లీన్ చేసుకున్నా ఎండలో పెట్టేసుకుని వెంటనే ఆరిపోయేటట్టుగా ఉండాలన్నమాట. ఇదిగో డస్ట్బిన్ ట్యాంకు చూసారు కదా, డస్ట్బిన్ ఓపెన్ చేస్తాను చూడండి ఎంత డస్ట్ వచ్చి ఉంటుందో. అదిగో చూసారా, దేవుడి దగ్గర వదిలేసిన గులాబీ రేకులు దుమ్ము అనమాట. చూడండి అసలు ఎంత వచ్చిందో. మొత్తం తీసేసి దీనికి ఒక బ్రష్ ఇస్తాడు దువ్వెనలాగా, దాంతో క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ కూడా ఎప్పటికప్పుడు పారబోసేసి ఫ్రెష్ వాటర్ పెట్టుకోవాలన్నమాట. ఇక దువ్వెనలా ఉంటుంది అనమాట. ఆ దువ్వెనతోటి మొత్తం క్లీన్ చేసేసుకోవడం. ఇదిగోండి చూడండి, ఫైన్ దుమ్ము కూడా ఎట్లా తీసేసింది. ఇది ఫైన్ ఫిల్టర్ అనమాట, డస్ట్బిన్ లోనే ఉంటుంది. నెక్స్ట్ మాపుకు చూసారా ఎంత మురికి వచ్చిందో. అది తీసేసుకుని చక్కగా చేత్తోనే, అదిగోండి మాప్ పెట్టుకునే ప్లేస్ అనమాట బ్యాక్ సైడ్. ఇదిగో మాపు షింక్ కింద ఇట్లా చేత్తోనే మనం జాడిచ్చేసుకుంటే చక్కగా నీట్గా పోతుంది. డిటర్జెంట్లు బ్రష్లు ఇవన్నీ పెట్టి అసలు చేయకూడదు అనమాట. ఓన్లీ హ్యాండ్తోనే మామూలు వాటర్ తోటే. అది చూసారా, ఇలా క్లీన్ చేయగానే ఇట్లా వచ్చేస్తుంది. మనకి ఆరిపోయిన తర్వాత వైట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి, మొత్తం బయట బాల్కనీలో పెట్టానమాట. మళ్ళీ దీని మీద వచ్చి రోబో ఎల్వాక్ వాయిస్ ప్రో రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. అసలు మామూలుగా అయితే దీంతో పని లేదు నా ఏజ్ వాళ్ళకి. కాకపోతే బయట అంతా స్టిక్ పెట్టి ఓడవాలి తొడవాలి అంటే ఒక్కోసారి చేతులు నొప్పి వచ్చేస్తున్నాయండి. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చి 3200 mAh అనమాట. చాలా చాలా బాగా, ఇదిగో చూసారా, మీకు మొత్తం ఫ్లోర్ చూపిస్తున్నాను మాప్ పెట్టిన తర్వాత ఎట్లా ఉందో. చాలా చాలా నీట్గా చేసుకోవచ్చు అనమాట. మనం కొంచెం దానికి సహకరిస్తే డోర్ మ్యాట్లు అవన్నీ తీసేసి చక్కగా అన్నీ అడ్డు తీసేసుకుని దగ్గరుండి క్లీన్ చేసుకుంటే, ఒక్కసారి మ్యాపింగ్ ఇచ్చేసాము అంటే బాగా విశాలంగా ఉండి కింద ఏమి వస్తువులు ఉండవు చూసారా, వాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది గడపలు కూడా దాటదండి. అంటే మా గడపలు బాగా కొంచెం ఎత్తు అనమాట. ఇది బయట మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట. ఇది మొత్తం చక్కగా క్లీన్ చేసేసింది. అదిగో చూసారా, మనం ఏ టైంలో కావాలంటే ఆ టైంలో క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగోండి మాప్ పెట్టాను బయట కూడా, చూడండి ఎంత నీట్గా చేసిందో. చూసారా, మనం ఏ వస్తువు తీసుకున్నా దాన్ని చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తే అది ఎన్ని రోజులైనా చక్కగా పనిచేస్తుందండి. ఆ క్లీనింగ్ అవి చక్కగా చేసుకున్నాం అనుకోండి, అది క్లీన్ చేసేసిన తర్వాత ఎప్పటికప్పుడు చాలా రోజులు పనిచేస్తుంది. చాలా యూజ్ఫుల్ అనమాట. పెద్ద పెద్ద హౌసెస్ ఉన్న వాళ్ళకి, ఇట్లా ఎక్కువ బాల్కనీ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చూడండి, అది మొత్తం మ్యాపింగ్ ప్రకారం చక్కగా నీట్గా ఎంత బాగుందో చూసారా క్లీనింగ్. నాకు బాగా నచ్చింది. అదిగోండి స్టెప్స్ కూడా దానికి తెలుసు అనమాట. స్టెప్స్ కూడా దగ్గరికి వెళ్ళి కింద పడిపోతుందేమో అని మనం భయపడక్కర్లేదు. అదిగోండి చూసండి, మీకు తడిగా అనిపిస్తుందా, మాప్ పెట్టాను అనమాట. మొత్తం చక్కగా మెట్ల దగ్గరికి కూడా అది దానికి తెలుసు అనమాట. మొత్తం చక్కగా క్లీన్ చేసేసుకుని హోమ్కి వెళ్ళిపోతుంది అనమాట. అయిపోయిన వెంటనే ఆటో క్లీనింగ్ అంటుంది స్టార్ట్ అయినప్పుడు. తర్వాత స్టాప్ క్లీనింగ్, హోమ్ క్లీనింగ్. అదిగోండి ఫ్రిడ్జ్ల కిందకి దానికి వెళ్ళే ప్లేస్ మనం ఇవ్వాలి, అంతేగాని చక్కగా ఎక్కడికైనా వెళ్ళి నీట్గా క్లీన్ చేసేస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ చేస్తుందో. ఫ్రిడ్జ్ కిందకి వెళ్ళిన చూడండి, ఈ టేప్ దానికి రావడానికి బయటికి వీలు అవ్వలేదు, ఇటు నుంచి వచ్చింది అనమాట. అది అంతేకాకుండా ఇట్లా చక్కగా మనం ప్లేస్ దానికి వెళ్ళే విధంగా ఉంచితే చక్కగా నీట్గా క్లీన్ చేసేస్తుంది అనమాట. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా దాని ఛార్జింగ్ పాయింట్ ఫస్ట్ మనం మ్యాపింగ్ పెట్టినప్పుడు ఎక్కడైతే పెట్టామో అక్కడే ఉంచాలండి. దాన్ని అటు ఇటుగా కూడా జరపకుండా
సేమ్ పాయింట్ దగ్గరే ఉంచాలి. దాని చుట్టుపక్కల కొంచెం ఖాళీగా ఉంచాలన్నమాట. ఎటువంటి ఫ్యాన్లు అట్లాంటివి ఏం పెట్టుకోకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే మనం వస్తువుని చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? యూస్ఫుల్గా ఉందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.